బామ్మర్ది నిబంధనలకు పాతర, కోట్లు కొల్లగొట్టే జాతర. మొత్తంగా సింగరేణి వ్యవస్థనే చెరబట్టి దందా. ఆయన చెప్పిందే వేదం, వినకుంటే అంతే, పైగా డిస్క్వాలిఫై చేస్తానంటూ బెదిరింపు. తన అనునాయులకే సైట్ విజిట్ సర్టిఫికేట్. సదరు నేత అడుగులకు మడుగులొత్తిన అధికారులు. బామ్మర్ది ఆగడాలకు గత సీఎండి అండదండలు. కొత్తగా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనకు అడ్డు చెప్పిన డైరెక్టర్ను తప్పించిన వైనం. మాన్యువల్స్ మార్పులో నిబంధనలకు పాతర. ముఖ్య నేత బామ్మర్ది ఆదేశాలతో హైదరాబాద్లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా అధికారి దందాలు. ఇంత వ్యాపారం చేస్తేనే ఆయన సీఎం సీటు భద్రంగా ఉన్నది. ముఖ్య నేత అంటే ముఖ్య నేత ఎవరు? రాష్ట్రాన్ని పాలించే ముఖ్య నేతకు మించిన ముఖ్య నేత ఉన్నాడా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ఆ రాష్ట్రం ముఖ్య నేత బామ్మర్దే మొత్తం ఈ సింగరేణి గనులను చెరబట్టి ఇగో ఇట్లా తేనె బిండుకున్నట్టు బిండుకుంటాడట. ఆయన చెప్పిన వాళ్ళే ఆ గనుల లోపలికి పోవాలి. ఆయన కనుసన్నల్లోనే మొత్తం ఈ గనుల వ్యాపారము, గనుల తవ్వకాలు, గనుల టెండర్లు మొత్తం యావత్తు ఈ ముఖ్య నేత కనుసన్నల్లో నడుస్తుంది. ముఖ్య నేత బామ్మర్ది కనుసన్నల్లోనే నడుస్తుంది. ఏకంగా హైదరాబాద్లోనే ఒక గెస్ట్ హౌస్ కేంద్రంగా సింగరేణికి సంబంధించిన టెండర్లు, సింగరేణికి సంబంధించిన సంపదను కూడా కొల్లగొడుతున్నట్టు ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది. మొత్తానికి భాగవతం అంతా బయటికి తీసినందుకు బీఆర్ఎస్ మంచి పనే చేసింది. కానీ మరి ఈ భాగవతం బయటికి తీసి ఇక్కడితోటి ఆగిపోతారా? టెండర్లను ముఖ్య నేత బామ్మర్దికి కాకుండా మరి ఎవరి చేతికి అప్పగిస్తారు? ఇప్పుడు తూతూ మంత్రంగా వార్తలు రాసుకొస్తే సరిపోదు. సింగరేణిని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్కు ఉంటే ముఖ్య నేత బామ్మర్దిని అక్కంచెలు తొలగించే ప్రయత్నం చేసి మరి ఆ స్థానంలో మళ్ళీ వాళ్ళు కూర్చోబెడతారు. ఇంకో మంత్రి బంధువులను కూర్చోబెడతారా? బీఆర్ఎస్కు అనుకూలమైన వ్యక్తుల బామ్మర్దులను కూర్చోబెడతారా? ఇప్పుడు ఇదే సింగరేణి గనులను ఇదే ముఖ్య నేత బామ్మర్ది దక్కించుకున్నాడా? ఈ బామ్మర్ది ఎవరు? బీఆర్ఎస్ నాయకుడికి సంబంధించిన అల్లుడు కాదా ఈ బామ్మర్ది? అదెందుకో రాత్తలేరు. ఇన్ని రోజులేమో బీఆర్ఎస్ అప్పుడు విమర్శించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళది ఇదే పంత. ఇప్పుడు ఈ కాంగ్రెస్కు సంబంధించిన ఓ ముఖ్య నేత బామ్మర్ది అని ఎవరైతే చెప్తున్నారో ఇదే బామ్మర్ది ఆనాది అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోని ఒక కీలక మంత్రికి ఈయన అల్లుడు. అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు పొత్తుల అల్లుడు, పొత్తుల బామ్మర్దేనా? అంటే ఎటుపోయి సంపద అంతా మళ్ళీ బీఆర్ఎస్కో కాంగ్రెస్కో వీళ్ళ బంధువుల చేతుల్లోనే ఉన్నట్టు కదా. దీన్ని మనం అర్థం చేసుకోవాలి.